హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాను. మీ తిరుపతి కాంతారావు. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక దివ్యమైన ఔషధాన్ని మీకు పరిచయం చేస్తాను. ఫ్రెండ్స్, మనము భారతదేశంలో పుట్టడము ఎంతో పుణ్యం చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎన్నో దివ్య ఔషధాలు ఉన్నాయి మన దేశాన, కానీ మనకు తెలీదు. మన తాతలు, తండ్రులు, మన ముత్తాతలు ఉపయోగించుకునేవారు ఫ్రెండ్స్. చాలా మంచి మందులు. కొన్ని వేల రూపాయలు మీరు డాక్టర్ దగ్గర ఫీజు చెల్లించినా తగ్గ తగ్గవు. కానీ మన దేశ వనమూలికలతోటి చక్కగా తగ్గిపోతున్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీనికోసం ఒక దివ్య ఔషధాన్ని మీకు పరిచయం చేస్తాను. మనకి చర్మ వ్యాధులు, తామర, దురద, గజ్జి ఇటువంటివి ఎప్పుడైనా సరే వస్తే చూడండి ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసునా? మన ఇంటి చుట్టుపక్కలే ఉంటుంది. చాలా దివ్యమైన ఔషధం. దీని పేరు పుప్పు పంటి ఆకు. ఏం పేరు? పుప్పు పంటి ఆకు. దీని పేరు ఇలా పిలుస్తారు దీన్ని. చాలా దివ్యమైన ఔషధం. మనకి పుప్పు పన్ను వచ్చినా, నోరు ఏదైనా సరే పళ్ళు కదిలినా ఈ ఆకులు 4-5 మనం కిళ్ళి నవ్వులుతాం కదా, అలా చక్కగా నవిలేసి ఊసియండి. ఊసేసి తర్వాత నీరుతోటి పళ్ళను చక్కగా కడుక్కోండి. దానికి దివ్యంగా పనిచేస్తుంది. ఇంకా తామర, గజ్జి, దురద ఏదైనా సరే మీరు 500, 1000 రూపాయల ఆయింట్మెంట్ రాసినా సరే తగ్గదు, కానీ దీనివల్ల తగ్గుతుంది. ఇది ఏం చేయాలంటే ఆకులన్నీ చక్కగా తీసుకొని చక్కగా నూరియండి, లేదంటే మిక్సీలో వేసి మెత్తగా చేసేయండి. పేస్టులాగా చేసి కొంచెం సున్నం అందులో వేయండి. అదే మనం తినే సున్నము, కిల్లీలోన తమలపాకులోన వేస్తారు కదా, ఆ సున్నం కొంచెం వేయండి. కొంచెం వేసి అది మీరు రాసుకున్నారంటే అస్సలు ఉప్పు అని ఊదేస్తే ఎలాగ ఎగిరిపోద్దో అలాగా తామర, గజ్జి, దురద ఏమున్నా సరే పటాపంచలు అయిపోద్ది ఫ్రెండ్స్. నాకు నమ్మండి ఫ్రెండ్స్, లేదంటే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మంచి దివ్యమైన ఔషధం. ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి ఫ్రెండ్స్. పిప్పు పంటి ఆకు మన చుట్టుపక్కలే ఉంటుంది. మీరు కొంచెం ఇదిగో చూడండి, దృష్టి పెట్టండి. ఇగో ఇలా ఉంటుంది చూడండి. ఈ దివ్యమైన ఔషధాలు భగవంతుడు మనకి మన ఇంటి చుట్టే పెట్టున్నాడు, కానీ మనకు తెలియదు. ఆ డాక్టర్ల దగ్గరికే పరిగెడుతుంటాం మనం. తామరతోటి కొన్ని వేల రూపాయలు కొంతమంది అనవసరంగా డాక్టర్లకు పోస్తున్నారు. ఇది దివ్యంగా పనిచేస్తుంది. మీరు ట్రై చేయండి. ఎవరికి తామర వచ్చినా సరే ఈ ఆకులు పేస్ట్ లాగా చేసి కొంచెం సున్నమందలు వేసి రాత్రి పడుకున్నప్పుడు రాసుకోండి. తెల్లవారికి అసలు ఏమీ ఉండదు. మీరు ట్రై చేయండి. ట్రై చేస్తారు కదా, తప్పకుండా ట్రై చేయాలి ఫ్రెండ్స్. ఇది మనకి డబ్బు ఇచ్చి కొనేది కాదు, భగవంతుడు మనకి ఇచ్చాడు. మన భారతదేశంలో ఇటువంటి దివ్యమైన ఔషధాలు భగవంతుడు మనకిచ్చాడు. మనం భారతదేశంలో పుట్టడము ఎంతో పుణ్యం చేసుకున్నాం ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ఇంతే ఫ్రెండ్స్, బాయ్. మీ తిరుపతి కాంతారావు. బాయ్ ఫ్రెండ్స్.